కాంటాక్ట్కి కనెక్షన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఒక వాటర్ గ్లాస్లో చిన్న ఆయిల్ డ్రాప్ పడింది అనుకోండి, సో దాన్ని ఏమంటామంటే కాంటాక్ట్ అంటాం. అదే వాటర్ గ్లాస్లో మిల్క్ కనుక పడింది అనుకోండి, కొన్ని చుక్కల పాలు పడింది అనుకోండి, ఆ పాలు ఆ మిల్క్ రెండు కూడా మిక్స్ అయిపోతాయి. అండ్ మిక్స్ అయిపోయి దాని ఫ్లేవర్ని టేస్ట్ని మార్చేసుకుంటుంది. అదే ఆయిల్ కనుక వాటర్ గ్లాస్లో పడింది అనుకోండి, అది పైన మాత్రమే అది ఫ్లోట్ అవుతూ ఉంటుంది, అది మిక్స్ అవ్వదు. ది సేమ్ థింగ్ మన కాంటాక్ట్ లిస్ట్లో కూడా చాలామంది ఉంటారు. బట్ మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు, మనం లోగా ఫీల్ అయినప్పుడు, మనం హ్యాపీగా ఫీల్ అయినప్పుడు మనం షేర్ చేసుకుంటాం చూడండి, కాల్ చేసి మాట్లాడితే దానికి రెస్పాండ్ ఎవరైతే అవుతారో, ఎవరైతే రియాక్ట్ అవుతారో ఆ పర్సనే కరెక్ట్ పర్సన్ ఫర్ అస్. అలాంటి పర్సన్ కనుక ఉంటే ఖచ్చితంగా లైఫ్లో మిస్ చేసుకోగలరు. కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న పర్సన్ అందరికీ, మీకు ఒక 1000 కాంటాక్ట్ ఉంటే 1000 కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ కాల్ చేసి అయితే మాట్లాడాలి. మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకరు 1 or 2 పర్సన్స్కే ఫోన్ చేసి మాట్లాడతారు, అది కూడా మీ అనుకున్న వాళ్ళతో. అలాంటి పర్సన్ ఉంటే ఖచ్చితంగా మిస్ అయితే కాదు. ఎందుకు చెప్తున్నానంటే నాకెవరూ లేరు అలాంటి పర్సన్స్. మీకుంటే మాత్రం ఖచ్చితంగా మిస్ అయితే అవ్వకండి. వాళ్ళని నాకు ట్యాగ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.